అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు కంటే ముందే 4వ విడత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన డబ్బులు ఎన్నికల కోడ్ తర్వాత కూడా ఈ డబ్బులు మహిళల ఖాతాలకు జమ అవుతాయి అన్నప్పటికీ ఎన్నికల కోడ్ అమలై 1.5 నెల అవుతున్నప్పటికీ ఈ డబ్బులు మహిళల ఖాతాల్లోకి జమ అవడం లేదు. ఇక మొన్నటి రోజున శనివారం రోజున ఏపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఎన్నికల కోడ్ కంటే ముందే విడుదల చేసిన వైఎస్ఆర్ చేయూతకి సంబంధించిన డబ్బులు మహిళలకు ఎవరికైతే ఈ డబ్బులు జమ కాలేదో అటువంటి వారికి జమ చేయాలని ఎన్నికల కమిషన్కి ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు ఆ ఎన్నికల కమిషన్ ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ డబ్బులు ఎప్పుడు మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు 45 నుండి 60 సంవత్సరాల లోపు వారికి 18,750 రూపాయలు 4 విడతలుగా విడుదల చేయడం జరిగింది. వారి ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. ఇక 4వ విడత డబ్బులు వచ్చేసి మార్చి 7న విడుదల చేయడం జరిగింది. ఈ డబ్బులు ఒక 10 నుంచి 20% మందికే ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరిగినది. ఇక అంతలోపు ఎన్నికల కోడ్ రావడం ఈ డబ్బులు అనేది మహిళల ఖాతాల్లోకి జమ కాలేదు. ఇక మొన్నటి శనివారం రోజున ఎన్నికల కమిషన్కి రాసిన లేఖలో ఆ రోజు ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. ఇక నిన్నటి రోజు ఆదివారం కావడంతో ఈ రోజున ఎన్నికల కమిషన్ ఏపీ ప్రభుత్వానికి పర్మిషన్ ఇచ్చినట్లు అయితే ఈ రోజు నుంచి 6వ తారీఖు నుంచి మహిళల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. నిన్నటి రోజు ఆదివారం కాబట్టి ఈ రోజు ఒకవేళ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ రోజు నుంచి మహిళలకు ఈ 18,750 రూపాయలు అనేది జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఎవరైనా ఈ చేయూతకు సంబంధించిన లబ్ధిదారులు ఉన్నట్లయితే ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు మీ అకౌంట్లని ఒకసారి చెక్ చేసుకోండి. ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లు అయితేనే ఈ డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. ముఖ్యంగా అనకాపల్లిలో ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4వ విడత డబ్బులు విడుదల చేశారు కాబట్టి ఖచ్చితంగా అనకాపల్లి జిల్లా చుట్టూ ఉన్న 8 జిల్లాల మహిళా లబ్ధిదారులకి ముందుగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుందని మనకి అందిన సమాచారం. ఒకవేళ ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే మీరు అలాగే ఈ మహిళా లబ్ధిదారులు వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ముందుగా మీ బ్యాంక్ అకౌంట్కి కూడా ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అటువంటి వారికే ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూద్దాం. ఈరోజు ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చినట్లయితే ఈ రోజు నుంచే మీకు ఈ డబ్బులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు ఈ డబ్బులు పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ అలాగే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ కావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కానీ బంధువులకు కానీ షేర్ చేయడం కూడా మరవకండి. ఓకే, థ్యాంక్ యూ.